న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కవాడిగూడకు చెందిన వినయ్ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కల్వకుర్తి గోవల అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అడ్వకేట్ను వినయ్ కారుతోటి ఢీకొట్టినట్లుగా గుర్తించారు. న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్లో అందిస్తారు. పవన్, అడ్వకేట్ హత్య కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చూస్తే కవాడిగూడకు చెందిన వినయ్ తన కారుతో న్యాయవాదిని గుద్ది చంపినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. మరోవైపు చూస్తే నలుగురు వ్యక్తులను కూడా కల్వకుర్తి గోవాలో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే రేపు వీళ్ళని మీడియా ముందు కూడా హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా మొయిజుద్దీన్ హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని తర్వాత వీరు ఎక్కడి నుంచి ఎలా పారిపోయారు, కారుకి నంబర్ ప్లేట్ లేకుండా ఎవరికి ఎలాంటి ఆనవాళ్ళు దొరకకుండానే పూర్తిగా పరాయ్యే విధంగా కూడా ముందుగా ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత వినయ్ తన కారుతో ఒక న్యాయవాదిని ఢీకొట్టి మరీ హత్యకు కూడా పాల్పడ్డారు. అయితే దీనికి సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకునే ప్రజెంట్ ఇంకా విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ యొక్క హత్య వెనక ఎలాంటి కారణం ఉంది అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. దీని వెనక ఇంకా ఎవరైతే యొక్క హత్య చేయించారు, అంతేకాకుండా మొయిజుద్దీన్ తోని గతంలో ఎవరో శత్రుత్వం ఉంది అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు ఆరాధిస్తున్నారు. మరోవైపు వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఎప్పటికప్పుడు భూములను కాపాడడానికి మొయిజుద్దీన్ ఎప్పటికప్పుడు కోర్టులో వాటిని కాపాడుతున్నారని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికీ ఎంఐఎం సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే నలుగురిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు అంటున్నారు. న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో ఈ నలుగురు నిందితుల వెనక ఎవరున్నారు, ఎవరు హత్య చేయించి ఉంటారని ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులు, న్యాయవాది కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? పవన్, అయితే వీరి వెనుక సంబంధించి ప్రధానంగా ఇప్పటికే పోలీసులు వారిని విచారిస్తున్నారు. అయితే దీనికి వెనుక ఎవరై ఉన్నారనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే మొదట వీళ్ళు వెచ్చి నిర్వహించి మరి యొక్క హత్య కేసు పోలీసులు భావించిన నేపథ్యంలోనే ఒక సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించి అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఒక వక్ఫ్ బోర్డుకి సంబంధించి భూములను కాపాడుతున్న నేపథ్యంలో కావాలని ఎవరు ఈ యొక్క హత్య చేయించారనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉందని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.